తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఆ వల్లే గాల ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుంది. అదేదో రెడ్ బుక్ అట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యం అట. వాస్తవం అధ్యక్ష ఇది. ఇదేంటైతే అరే నీ అబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారట. నాకు ఏమనిపిస్తే నేను చేస్తా, ఎవడు ఏమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు. వేల సార్లు ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వెళ్తాలు జరగబోతున్నాయి. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా అబ్బా, ఎలా గుర్తుపెట్టుకున్నావరా? ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఏం లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము. ఇదంతా వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని. నువ్వు నీకు దండం పెడతని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. దాని గురించి నేను వివరంగా చెప్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. నేను అడుగుతా ఉన్నా, నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాట్లాడు ప్లీజ్. కర్మిలా కాలిందేంట్రా? పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? అది నిజం సార్. ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? ఆశీర్వదించండి మావయ్య. 9 గంటలకి కళామందిర్ సెంటర్ చిలుకలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకథ అల్లారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే ఇవాళ. కర్మణ్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. దీనికి సాక్షాత్తం ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్. ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకి సీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. అంటే 9 గంటలకు గుంటూరులో ఉన్నాడు, కళామందిర్ సెంటర్ కి ఎట్లా రీచ్ అవుతాడు? ఆ 2 రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్ లో మాతో పాటే ఫాలో అయ్యాడు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు.
ఐ ఓపెనింగ్ గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడాయి. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు కూడా ఈ యొక్క నెరేటివ్ ని కనీసము మనం పెడుతున్న కంటెంట్ కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము, చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.